మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మన గంటల తరబడి సోషల్ మీడియాలో రీల్స్ చూస్తుంటే టైం అస్సలు తెలియదు. కానీ ఒక్క అరగంట బుక్స్ చదవాలన్నా లేదా ఎక్సర్సైజ్ చేయాలన్నా మన మనసు అస్సలు ఒప్పుకోదు. ఎందుకు? మనల్ని ఆనందంగా ఉంచేది ఏది? మనల్ని ఒక పని చేసేలా ఇన్స్పైర్ చేసేది ఏది? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే ఒక చిన్న కెమికల్, అదే డోపమైన్. ఈరోజు వీడియోలో డోపమైన్ అంటే ఏమిటి, ఇది మనల్ని ఎలా బానిసల్లాగా మారుస్తుంది, మరియు మన లైఫ్ని మనం కంట్రోల్లో ఉండాలంటే ఈ డోపమైన్ డీటాక్స్ ఎలా చేయాలో సింపుల్గా తెలుసుకుందాం. ఇప్పుడు మనం డోపమైన్ అంటే ఏంటో చూద్దాం. చాలామంది డోపమైన్ అంటే ఆనందం ఇచ్చే హార్మోన్ అనుకుంటారు, కానీ అకార్డింగ్ టు ద సైన్స్ ఇది కేవలం ఆనందం మాత్రమే కాదు, ఇది ఒక మోటివేషన్ మాలిక్యూల్. మీరు ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు కానీ లేదా మీకు ఇష్టమైన పని చేస్తున్నప్పుడు కానీ, ఎగ్జాంపుల్కి మీకు బిర్యానీ అంటే ఇష్టం అనుకోండి, తింటున్నప్పుడు మీ బ్రెయిన్ మీకు గిఫ్ట్గా ఈ డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. అసలైన విషయం ఏంటంటే మీరు ఆ పని చేస్తున్నప్పుడు కంటే ఆ పని చేయబోతున్నాం అన్న ఆశ, అదే యాంటిసిపేషన్లో ఎక్కువ డోపమైన్ రిలీజ్ అవుతుంది. డోపమైన్ మిమ్మల్ని గమ్యం వైపు నడిపించే ఫ్యూయల్ లాంటిది అనుకోండి. ప్రజెంట్ మనము డోపమైన్ ఓవర్లోడ్ ప్రపంచంలో ఉన్నాం. ఇక్కడ డోపమైన్ రెండు రకాలుగా లభిస్తుంది. ఫస్ట్ వన్ చీప్ డోపమైన్, సెకండ్ వన్ హార్డ్ డోపమైన్. ఫస్ట్ మనం చీప్ డోపమైన్ అంటే ఏంటో చూద్దాం. చీప్ డోపమైన్ అంటే సులభంగా దొరికేది, అంటే సోషల్ మీడియా స్క్రోలింగ్, జంక్ ఫుడ్, వీడియో గేమ్స్, పోర్నోగ్రఫీ. వీటికి కష్టం అక్కర్లేదు కానీ వెంటనే కిక్కిస్తాయి. సెకండ్ వన్ హార్డ్ డోపమైన్, కష్టపడితే వచ్చేది. ఎగ్జాంపుల్స్గా వర్కౌట్ చేయడం, కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, మెడిటేషన్. వీటిలో ఆనందం రాదు కానీ లాంగ్ టర్మ్స్లో అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన బ్రెయిన్ ఎప్పుడూ సులభమైన మార్గాన్నే వెతుకుతుంది. దీనివల్ల మనము ఈ చీప్ డోపమైన్కి బానిసలైపోతున్నాం. మీకు ఎప్పుడైనా అనిపించిందా, రోజంతా ఫోన్ చూసినా కూడా సాయంత్రానికి చాలా నీరసంగా, అంటే ఏ పని చేయాలనిపించకుండా ఉంటుందని? అవును, దీనికి మెయిన్ రీజన్ బేస్ లైన్ డోపమైన్. మీరు నాన్ స్టాప్గా ఫోన్ చూస్తూ డోపమైన్ లెవెల్స్ని పెంచేస్తే మీ బ్రెయిన్ ఆ లెవెల్ని నార్మల్ అనుకుంటుంది. ఆ తర్వాత మీరు సాధారణ పనులు, అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే చదువు లేదా ఏదైనా పని చేస్తుంటే అక్కడ డోపమైన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండి మీకు చాలా బోర్ కొడుతుంది. నెక్స్ట్ వన్ డోపమైన్ స్పైక్ అండ్ క్రాష్. మనం ఏదైనా ఎగ్జైట్మెంట్ పని చేసేటప్పుడు డోపమైన్ సడన్గా పెరుగుతుంది, కానీ అకార్డింగ్ టు నేచర్ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా పడిపోతుంది కూడా. ఎగ్జాంపుల్కి ఒక సినిమా చూస్తున్నంతసేపు చాలా బాగుంటుంది, కానీ అది అయిపోగానే ఒక రకమైన వెలితి లేదా నిరసం వస్తుంది. దీన్ని పోస్ట్ హై స్లంప్ అంటారు. మన బ్రెయిన్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండాలని చూస్తుంది. మీరు చీప్ డోపమైన్ ద్వారా మీ బ్రెయిన్ని విపరీతమైన ఆనందానికి గురి చేస్తే మీ బ్రెయిన్ ఆ స్థాయిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తుంది. దీనివల్ల మీరు సాధారణంగా ఆనందించే చిన్న చిన్న విషయాలు, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అమ్మ చేతి వంట, ఫ్రెండ్స్తో మాట్లాడడం మీకు బోర్ కొట్టడం మొదలవుతాయి. అంటే మీ ఆనందానికి అప్పుడే లిమిట్స్ పెరుగుతాయి అన్నమాట. సోషల్ మీడియా ఆల్గోరిథం డోపమైన్లో ఇది వినడానికి మీకు చిన్న విషయంలాగా అనిపించవచ్చు, కానీ అస్సలు కాదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి యాప్స్ మన బ్రెయిన్లో డోపమైన్ని ఎలా వాడుకుంటాయో తెలుసా? ఇది వినండి. మనం రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ప్రతి వీడియో నచ్చదు, కానీ తర్వాత వీడియో బాగుంటుందేమో అన్న ఆశ మనల్ని గంటల తరబడేలా స్క్రోల్ చేయిస్తుంది. ఇది ఒక గ్యాంబ్లింగ్ లాంటిది. సరే, మనం డోపమైన్ అడిక్షన్ గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, మరి దీనికి సొల్యూషనే లేదా అంటే ఉంది, ఖచ్చితంగా ఉంది. అదే డోపమైన్ డీటాక్స్. అసలు ఈ డోపమైన్ డీటాక్స్ అంటే ఏంటి? డోపమైన్ డీటాక్స్ అంటే మన బ్రెయిన్కి అతిగా ఆనందాన్ని ఇచ్చే మరియు వ్యసనంగా మారే పనులకు దూరంగా ఉండడం. అలా చేయొద్దంటే మీరు కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్, మీకు టైం వేస్ట్ చేస్తున్న పనులు ఏవో గుర్తించండి. స్టెప్ 2, 24 hours రూల్. అంటే వారానికి ఒక్కరోజు లేదా నెలకు ఒక్కరోజు ఇంటర్నెట్ కానీ, ఫోన్ కానీ, జంక్ ఫుడ్, మ్యూజిక్ వంటి స్టిమ్యులేషన్ అన్నీ పక్కన పెట్టండి. కేవలం ఖాళీగా ఉండండి, నేచర్తో నడవండి లేదా డైరీ రాయండి. స్టెప్ 3, బోర్ కొట్టడం. బోర్ కొట్టడం అనేది మన బ్రెయిన్కి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బోర్ కొట్టినప్పుడే మన బ్రెయిన్ క్రియేటివిటీగా ఆలోచిస్తుంది. డోపమైన్ పెంచుకోవడానికి హెల్తీ వేస్ ఏంటో చెప్తా, గుర్తుపెట్టుకోండి. కోల్డ్ షవర్స్. చంటి స్నానం వల్ల డోపమైన్ లెవెల్స్ సుమారు 50% వరకు పెరుగుతాయి, అది కూడా చాలా స్టడీగా ఉంటుంది. సెకండ్ వన్ ప్రోటీన్ రిచ్ ఫుడ్. టైరోసిన్ ఉన్న ఫుడ్ తీసుకోండి. ఎగ్జాంపుల్ ఎగ్స్, బాదం, మిల్క్ తీసుకోవడం వల్ల డోపమైన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. థర్డ్ వన్ కంప్లీట్ స్మాల్ టాస్క్స్. పెండింగ్లో ఉన్న ఒక చిన్న పనిని పూర్తి చేయడం వల్ల బ్రెయిన్ కూడా మంచి డోపమైన్ హిట్ అవుతుంది. డోపమైన్ అనేది ఒక పవర్ఫుల్ వెపన్. దీన్ని మీరు ఎలా వాడుకుంటారనేది మీ ఇష్టం. సులభమైన సుఖాల కోసం పాకులాడి జీవితాన్ని వృధా చేసుకుంటారా, లేక కష్టపడి బ్రెయిన్ డిసిప్లిన్లో పెట్టుకొని ఒక విజయం సాధిస్తారా? గుర్తుంచుకోండి, కష్టపడి సాధించిన విజయం ఇచ్చే డోపమైన్ కిక్ వేల రీల్స్ చూసినా రాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.